సోదరుడు చిరంజీవి గారి అభిమానులందరికీ నమస్కారం. నేను రెండు వాక్యాలు చెప్పి విరమించుకుంటా. చిరంజీవి గారు తన నటనతో మిమ్మల్ని తృప్తిపరిచాడు. తర్వాత రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత అతని సామ్యవాద భావాలతో ప్రజలను తృప్తిపరచాల్సిన బాధ్యత ఆయనకుంది. కాబట్టి మీ అనంతమైన శక్తిని ఆ డైరెక్షన్లో తీసుకెళ్ళి ఆయన ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాడో అది సాధించి ప్రజలకు తృప్తి చేసినప్పుడే ఆయనతో ఉన్న మేమందరము మీలాగా ఆనందిస్తాం. కాబట్టి దయచేసి మీది అనంతమైన శక్తి, అపారమైన శక్తి, మచ్చలేని అభిమానం మీది. మా రాజకీయవాదుల మాదిరిగా రోజులు మారేటువంటి పార్టీలు మారేటువంటి వాతావరణం మీలో ఉండదు. కాబట్టి మీ నిష్కలంకమైన అభిమానంతో వచ్చేటువంటి అపారమైన శక్తితో అతన్ని ఇంకా బలవంతుని చేసి ప్రజారంగంలో కూడా అతను మొత్తం నేను ఎందుకు అతన్ని అభిమానించానంటే ఆయన భావాలు విన్న తర్వాత ఈ ప్రజలకు సేవ చేసేటువంటి ఆలోచన ఉండేటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారి తర్వాత ఇతను వచ్చాడని భావించాను నేను. అందువల్ల అటువంటి వాతావరణం కల్పించాల్సిన బాధ్యత మీకుంది. తప్పకుండా మీరు అది సాధిస్తారని చిరంజీవి గారి 60వ జన్మదిన శుభాకాంక్షలు మీ అందరికీ తెలుపుతూ నేను సెలవు తీసుకున్నాను. నమస్కారం. ఎందుకంటే నేను చిన్నప్పుడు మా కాలేజీలో కానీ లేకపోతే స్కూల్స్లో కానీ ఎవడన్నా మాకు డబ్బులు ఉన్నాయి అంటే చాలా గర్వంగా ఉండేది. కానీ నేను చిరంజీవి ఫ్యాన్ అని చెప్పుకోవడానికి గర్వపడేవాడిని. ఎందుకంటే నాకు అంత ఇష్టం చిరంజీవి అంటే. ఆ ఇష్టం అలా చచ్చేంత వరకు అలాగే ఉంటుంది. అది ఎవడో తీయలేడు అంతే.